హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్స్ చేయండి. మీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ దేర్. ఓకే, సో మనము రెజ్యూమెస్ రివ్యూ చేస్తున్నాము. ఓకే, సో వీ గాట్ వన్ మోర్ రెజ్యూమే. ఓకే, సో విల్ ట్రై టు రివ్యూ దాట్ రెజ్యూమే ఆల్సో. ఓకే, సో వీ గాట్ దిస్ రెజ్యూమే. ఓకే, సో డెవాప్స్ కోసము సో 4+ years ఎక్స్పీరియన్స్. సో విల్ ట్రై టు సీ. ఓకే, సో ఫస్ట్ ప్రొఫెషనల్ సమ్మరీ పెట్టేసినారు వీళ్ళు. సో ప్రొఫెషనల్ సమ్మరీ కాకుండా ఫస్ట్ మీరు కెరీర్ ఆబ్జెక్టివ్ అట్లాంటిది పెడితే బెస్ట్. ఇందాక నేను లాస్ట్ దాంట్లో కూడా చెప్పిన. సో ఎందుకంటే కొంచెం చూడడానికి అంటే ప్రాపర్గా ఉంటుంది అనమాట. మనం డైరెక్ట్ ప్రొఫెషనల్ సమ్మరీకి వెళ్ళాం అనుకోండి, సో ఇట్ విల్ బి లైక్ ఆడ్గా ఉంటుంది. ఓకే, సో హ్యావింగ్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీటెయిల్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఆన్ బిల్డ్ అండ్ రిలీజ్ and configure management as a DevOps engineer with Linux and AWS services. Comprehensive experience in the design and implementation of continuous integration. Okay, అన్ని టూల్స్ పెట్టేసినారు. యూనిక్స్, గిట్, ఎస్విఎన్, యాంట్, మేవెన్, యాన్సిబుల్, షెఫ్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, టామ్ క్యాట్, ఏడబ్ల్యూఎస్ అండ్ టెరాఫామ్. ఓకే, సో ఇక్కడ మీకు యాక్చువల్గా గిట్ అని ఎస్విఎన్ అన్న పెడితే చాలు. యాంట్ కూడా అవసరం లేదు. యాంట్ ఆర్ మీరు అంటే మీరు పని చేసి ఉంటే ఓకే, బట్ యా యాన్సిబుల్ అండ్ షెఫ్ అని పెట్టినారు. ఏదైనా ఒకటి పెట్టుకున్నారనుకోండి మనకి ఈజీ అవుతుంది లైఫ్. ఎందుకంటే కంపారిజన్లోకి వెళ్ళిపోతారు. యాన్సిబుల్కి షెఫ్కి తేడా అయింది, యాంట్కి మేవన్కి తేడా అయింది, గిట్కి ఎస్విఎన్కి తేడా అయింది, అంటే వాట్ విల్ బి ద డిఫరెన్స్ అనేసి. ఓకే, సో అది కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. మీకు టోటల్ ఐడియా ఉంటే ఇట్స్ ఫైన్. ఓకే, సో మేనేజ్ ది సోర్స్ కోడ్ repository of multiple development applications using Git version control, created branches and managed the source code for various applications, merged release branches to the master after the production release, and resolve the conflicts if any during the merge in Git. Okay, so how you resolve the merging conflicts? Okay, so whenever there are 4 developers, 5 developers ఉన్నారనుకోండి, if they are merging something, okay, so how you collaborate with them? Okay, so మీరు collaborate అయ్యి merge conflicts రిమూవ్ చేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ స్కాలాలో డెవలప్ చేసిరు అనుకోండి. ఓకే, సో మీకు స్కాలా వచ్చా? ఓకే, సో డూ యూ నో హౌ టు రిజాల్వ్ దోస్ కాన్ఫ్లిక్ట్స్? ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ ట్రయింగ్ టు రిజాల్వ్ దిస్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైనా పెడుతున్నారు అనుకోండి, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మీ రోల్ ఏంది అనేది మీ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ బిల్డ్ టూల్స్ లైక్ యాంట్, మేవన్ అన్నారు. ఓకే, ఇందాకనే చెప్పిన నేను, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బోత్ ఆఫ్ దిస్ దెన్ యూ కెన్ go for it, otherwise they will go for the comparison. Good hands-on experience in installation and configuration of Ansible, extensively used Ansible ad hoc commands instead of using Ansible playbooks for each small task in Ansible. Okay, సో ఇది అవసరం లేదు. అంటే మీకు యాక్చువల్గా లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఐడియా ఆన్ అడాక్ కమాండ్స్ అండ్ ప్లేబుక్స్ అట్లా పెట్టండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ యాన్సిబుల్ ప్లేబుక్ నేను ఓన్లీ అడాక్ కమాండ్స్ యూజ్ చేసిన అంటే ఇట్స్ లైక్ చాలామంది ఏంటంటే ఓన్లీ అడాక్ కమాండ్స్ యూజ్ చేయరు. ఓకే, సో ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసేది ప్లేబుక్స్ అండ్ రోల్స్ యూజ్ చేస్తాం మనము. అడాక్ కమాండ్స్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. ఓకే, so try to modify that statement. Good hands-on experience on using Ansible roles by including all sections inside Ansible playbook. Okay, so ఈ రెండు కూడా డిఫరెన్షియేట్ అయిపోయినాయి రెండు లైన్స్. ఒకటేమో ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ యాన్సిబుల్ అన్నారు. ఓకే, అడాక్ కామెంట్స్ అన్నారు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ యాన్సిబుల్ ప్లేబుక్స్. మళ్ళీ కిందికి వచ్చేసరికి మళ్ళీ నేను రోల్స్ ప్లేబుక్స్ కూడా వాడనని చెప్తున్నారు. ఓకే, సో ట్రై టు కంప్లీట్ లైక్ ఒకటే స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ యాన్సిబుల్ అన్నా సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటింగ్ వెబ్ సర్వర్ అపాచీ అండ్ అప్లికేషన్ సర్వర్ టామ్ క్యాట్. వై యూ ఆర్ అడ్మినిస్ట్రేటింగ్ వెబ్ అప్లికేషన్? ఓకే, సో యా ఐఎమ్ నాట్ షూర్ లైక్ మీ ఎక్స్పీరియన్స్తో. కాకపోతే లైక్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఇట్స్ అ టోటల్లీ డిఫరెంట్ లెవెల్. ఓకే, సో అది వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, ఎందుకంటే సపరేట్ టీమ్ ఉంటుంది మనకి అప్లికేషన్ ట్రబుల్ షూటింగ్ కానీ అప్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ కానీ. ఎక్స్పీరియన్స్ విత్ జెన్కిన్స్ యాజ్ అ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్, ఓకే, డిప్లాయ్మెంట్, continuous Jenkins job with related plugins for artifacts and continuous deployment to accomplish the complete CI/CD, hands-on experience in automating CI/CD pipeline using Jenkins tool. ఓకే, సో 3 సార్లు మీరు జెన్కిన్స్ని వాడినారు. ఓకే, సో ట్రై టు కాంపాక్ట్ దీస్ స్టేట్మెంట్స్. ఓకే, సో అన్నీ కూడా ఒక స్టేట్మెంట్ రాయడానికి ట్రై చేయండి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ టు సెటప్ కాన్ఫిగర్ యూజింగ్ జెన్కిన్స్. మళ్ళీ రాసినారు, ఇది సెకండ్ టైం వచ్చింది ఇది. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డాకర్, ఇట్స్ కాంపోనెంట్స్ అండ్ డాకర్ వర్క్ ఫ్లో. Good hands-on experience in using Docker images from Docker Hub as creating or Docker images from Docker containers. Good experience in all components of Kubernetes. Experienced in EC2, VPC, S3, IAM, SQS, SNS, EBS, EFS, ELB, health checks,
auto scaling, RDS, DynamoDB, CloudFront, CloudTrail, CloudWatch, Glacier, VPC, peering, Terraform. Okay, so ikkada like you have extensively given. Okay, so AWS DevOps engineer laga పెడుతున్నారు కాబట్టి this is fine, but you are missing క్లౌడ్ ఫార్మేషన్ మిస్ అవుతున్నారు మీరు. సో విత్ టెరాఫామ్ కాకుంటే ఎక్కువ మంది ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ లుక్ ఫర్ క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, సో పెట్టినారు ఎక్కడన్నా? ఐఎమ్ మిస్సింగ్ ఎనీథింగ్? ఐ డోంట్ సీ క్లౌడ్ ఫార్మేషన్ ఎనీవే. గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై యూజింగ్ టెరాఫామ్. హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై యూజింగ్ వేరియబుల్స్, టెంప్లెట్స్ అండ్ మాడ్యూల్స్ ఇన్ టెరాఫామ్. ఎక్కువ టెరాఫామ్ గురించి మాట్లాడినారు, బట్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. ఓకే, ఒక్కసారి చూసుకో, ఎందుకంటే చాలామంది టెరాఫామ్ వాడతారు వెన్ దే హ్యావ్ మల్టీ క్లౌడ్, బట్ యు ఆర్ స్పెసిఫైడ్ దట్ యు ఆర్ అన్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో టెరాఫామ్తో పాటు క్లౌడ్ ఫార్మేషన్ కూడా యాడ్ చేశారనుకోండి, యూ విల్ హ్యావ్ అ వెయిటేజ్ ఆన్ దాట్. ఓకే, మేనేజ్డ్ ఏడబ్ల్యూఎస్ EC2 ఇన్స్టెన్సెస్ యూటిలైజింగ్ ఆటో స్కేలింగ్. ఓకే, మళ్ళీ వచ్చింది ఇది. ఓకే, సో మీరు యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ని ఇంప్లిమెంటింగ్ అని పెట్టిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఇది అవసరం లేదు. ఓకే, సో క్రియేటింగ్ వర్చువల్ క్లౌడ్ గేట్వేస్, సబ్నెట్, రౌట్ టేబుల్స్ యూజింగ్ అమెజాన్ VPC, create, manage and delete user and groups. Okay, so this is all good. Okay, so 2016. Okay, so operating system CentOS, Ubuntu, Red Hat పెట్టండి, no one will use CentOS, Ubuntu on production environments. Okay, so అంటే చాలా తక్కువ ఉంటుంది కానీ స్టార్టప్ ఆర్గనైజేషన్స్లో అక్కడిక్కడ ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి రెడ్ హ్యాట్. ఓకే, సో గో ఫర్ రెడ్ హ్యాట్. CM వర్జన్ కంట్రోల్ టూల్స్, గిట్ హబ్. ఓకే, టామ్క్యాట్, జెన్కిన్స్, మేవన్, యాన్సిబుల్. ఓకే, సో ఇక్కడ మేవన్ పెట్టినారు కానీ యాంట్ పెట్టలేదు. ఓకే, సో పైన మీరు ఎక్కువ యాంట్ గురించి కూడా మాట్లాడారు. యాన్సిబుల్, షెల్ స్క్రిప్టింగ్, డాకర్, టెరాఫామ్. ఇక్కడ క్యూబర్నెటిస్ పెట్టలేదు మీరు కంటైనరైజ్డ్ టూల్స్లో. మీరు క్యూబర్నెటిస్లో ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉందని పెట్టినారు. ఓకే, సో మానిటరింగ్ టూల్స్లో క్లౌడ్ వాచ్. ఓకే, సో 2017 అంటే 18, 19, 20, 21 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో యూ ఆర్ యూజింగ్ జావా, గిట్, మేవన్, జెన్కిన్స్, డాకర్, నాగియోస్, టామ్క్యాట్, యాన్సిబుల్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. ఇది మీ కరెంట్ ప్రాజెక్ట్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే టిల్ డేట్ అని పెట్టినారు. ఓకే, సో విల్ గో టు ది ఓల్డ్ ప్రాజెక్ట్. ఓకే, సో వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ యూ హ్యావ్ వర్క్ ప్రీవియస్లీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు మొత్తం కూడా ఇదే కంటెంట్ కనిపిస్తుంది. అంటే లైక్ యూ హ్యావ్ మోర్ ఆన్ లైక్ మీకు కెరీర్ ఆబ్జెక్టివ్ కనిపించట్లేదు, ఆ ట్రైనింగ్స్ అటెండెడ్ అట్లాంటిది ఏదైనా పెట్టండి. ఓకే, అండ్ ఆల్సో లాస్ట్లో మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా పెట్టడం, అంటే మీరు తీసేసి ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఈస్ ఫైన్, బట్ యా పర్సనల్ డీటెయిల్స్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్రాజెక్ట్ డొమైన్ డిస్క్రిప్షన్. ఓకే, ఎన్విరాన్మెంట్ సేమ్ పైన ఏది ఉందో ఇక్కడ కూడా అదే కాపీ చేసినట్టున్నారు మీరు. ఎన్విరాన్మెంట్, సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, CI/CD pipeline actually using Maven, Jenkins and Git, configured Jenkins jobs, install plugins for generating project artifacts. ఆర్టిఫాక్ట్ మేనేజర్ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు మీరు. ఎక్కడ ఆర్టిఫాక్ట్స్ని పుష్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు ఎక్కువగా జావా మెన్షన్ చేసినారు కాబట్టి. ఓకే, సో ఆర్టిఫాక్ట్స్ని ఎక్కడ మీరు హోస్ట్ చేస్తున్నారు అనేది కూడా రాయడానికి ట్రై చేయండి, సో దట్ ప్రాజెక్ట్ ఫ్లో ఒక ఐడియా వస్తుంది. Responsible for tagging and maintain code on version control, responsible for creating builds and deployment planes, creating var jar files using Maven, perform build activities using Maven and Jenkins tool. Okay, so మీరు ఇక్కడ మీ టూల్, మీ అప్లికేషన్ ఏంది జావా కాబట్టి, సో యూ షుడ్ మేక్ షూర్ దట్ ఆర్ యూ క్రియేటింగ్ వార్స్ అండ్ జార్స్. ఓకే, సో వారా జారా. ఓకే, సో make sure what exactly you are developing out of it. Okay, then perform build activities using Maven and Jenkins tool. Okay, so మీరు ఎక్కువ రిపీట్ చేస్తారండి ఇక్కడ, లైక్ యూ హ్యావ్ సెడ్ క్రియేటింగ్ బిల్డ్స్. ఓకే, సో ఇక్కడనే మీరు పెట్టేయచ్చు. ఓకే, సో యూ హ్యావ్ సెడ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ బిల్డ్స్ యూజింగ్ Maven and Jenkins అంటే సరిపోతుంది. ఓకే, సో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ క్రియేటింగ్ వార్ జార్ అన్న ఫైల్స్ అన్నా కానీ అది బిల్డ్ కిందకి వస్తుంది. ఓకే, so perform deployment of WAR files in Tomcat application server using shell script and continuous integration tool. Okay, automate the build process using Jenkins jobs, verify deployments logs to check for successful deployments. After completion of the scripts, develop and process, setup, execute the builds and deployments to the above environment based on weekly scheduled build. Above environments. Okay, so what are the environments you have given? ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్స్ గురించి మీరు మెన్షన్ చేయలేదు, లైక్ డెవలప్మెంట్ టెస్ట్ అట్లాంటివి. గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ ద బిల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, డిప్లాయ్మెంట్ ఇష్యూస్ ఫర్ డిఫరెంట్ ప్రాజెక్ట్ టీమ్స్, మెయింటైన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎఫర్ట్ విత్ సబ్వర్జన్ అలాంగ్ విత్ స్కెడ్యూల్డ్ బిల్డ్స్, effectively coordinating with various function development, testing, environment management, help desk within the organization. This looks good. Last point, sir.
ఓకే. సో ఇక్కడైతే నేను చెప్పిన మోడిఫికేషన్స్ చేయండి. ఓకే. సో బట్ మీరు నేను చెప్పినట్టు జావా పెట్టినారు కాబట్టి సో డిసైడ్ ఆన్ ద పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. ఓకే. సో సో దట్ మీకు పాయింట్స్ కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ అయి ఉంటాయి. ఓకే. సో కరెంట్ ప్రాజెక్ట్ చూద్దాం. ఓకే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ మీరు మొత్తం పెట్టేశారు, కానీ ఏడబ్ల్యూఎస్ మిస్ చేశారు ఎన్విరాన్మెంట్లో. మర్జ్డ్ రిలీజ్ బ్రాంచెస్ టు ది మాస్టర్ ఆఫ్టర్ ది ప్రొడక్షన్ రిలీజ్ అండ్ రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఇఫ్ ఎనీ డ్యూరింగ్ ద మర్జ్ ఇన్ గిట్. ఓకే. సో ఇందాక చెప్పిన నేను లైక్ హౌ యూ కోఆర్డినేట్. ఓకే. సో మీరే మేనేజ్ చేస్తున్నారా, డెవలపర్స్ని మీరు మేనేజ్ చేస్తున్నారా, లైక్ ఆ డెవలపర్స్ టీమ్ మేనేజింగ్ దిస్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో try to get a clear picture on that. Okay. So created Docker volumes to provide high availability to data even if any of the Docker containers goes down, having okay high availability in Docker volumes. Okay. So how you have created. Okay. So that is a very very important question. I hope you know the answer. Okay. So how you create Docker volumes to provide హై అవైలబిలిటీ టు డేటా. ఓకే. సో అది క్లౌడ్లో పెడుతున్నారా లేకపోతే ఎక్స్టర్నల్ డివైస్లో వాడుతున్నారా, వెన్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్ డాకర్ కంటైనర్స్. ఓకే. క్యూబర్నెటిస్ అంటే దట్ ఈస్ ఫైన్. ఓకే. సో విత్ ఇన్ మనకి పర్సిస్టెంట్ వాల్యూమ్ గ్రూప్స్ ఉంటాయి, క్లెయిమ్స్ ఉంటాయి కాబట్టి ఓకే. సో యూ కెన్ మేనేజ్ దట్. ఓకే. బట్ డాకర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే లైక్ యూ నీడ్ టు హోస్ట్ ఇట్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఆర్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో. ఓకే. సో మీరు డేటాని తీసుకెళ్ళి ఆ డేటాని మనము యూ నీడ్ టు యాడ్ దట్ టు యువర్ కంటైనర్స్ యాజ్ యువర్ వాల్యూమ్. ఓకే. సో అది hope you know the end-to-end process on that. Okay. Having very good hands-on in using all kinds of Docker instructions in Dockerfile, installing and configured K8's master and K8's nodes and established communication between them. Okay. So whenever you are talking about K8's master and K8's nodes, okay, so మీరు AWS DevOps engineer కాబట్టి okay, there you cannot do it on premise. And okay, జనరల్గా మీరు AWS పైన పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఆన్ ప్రిమైస్ చెయ్యరు. ఓకే. సో క్యూబేడియం యూజ్ చేసి ఆర్ ఏడబ్ల్యూఎస్ పైన విఎమ్స్ క్రియేట్ చేసి క్యూబేడియంతో మనము క్యూబర్నెటిస్ని క్రియేట్ చేయము. ఓకే. సో ఇట్ విల్ బీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ ది క్లౌడ్. ఓకే. సో మాస్టర్స్ విల్ బీ మేనేజ్డ్ బై ద క్లౌడ్ ఆర్గనైజేషన్, అంటే క్లౌడ్ ప్రొవైడర్. ఓకే. అదొకటి చూసుకోండి. గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సింగిల్ కంటైనర్ పాడ్ యాజ్ వెల్ యాజ్ మల్టీ కంటైనర్ పాడ్స్. మల్టీ కంటైనర్ పాడ్స్ మనం ఎక్కువ యూజ్ చేయము. ఓకే. సో ఇక్కడ మీరే అనవసరంగా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు వాళ్ళకి. ఓకే. సో why you use multi container pods, what is the necessary of it. Okay. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ రేజ్ అయిపోతాయి అనమాట. ఓకే. సో యా, install and configure Jenkins for automating deployment and providing an automation solution responsible for installing Jenkins master and slave nodes. Again ikkada when you are talking about installation of Jenkins master and slave nodes, okay, so you should be aware of how that works. అంటే మాస్టర్ హై అవైలబిలిటీ, ఓకే, స్లేవ్ నోడ్ పోతే ఒక స్లేవ్ నోడ్ పోతే ఏమవుతుంది అనేది. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే. కాన్ఫిగర్ గిట్ అండ్ జెన్కిన్స్ అండ్ షెడ్యూల్ జాబ్స్ యూజింగ్ పోలీసియం ఆప్షన్. వర్క్ ఇన్ ఇంప్లిమెంటింగ్ డెవాప్స్ ఇన్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, CI/CD and environment management. Environment manage the source code repository of multiple development applications using Git, version control tools. Configure, deploy and installing packages through Jenkins by writing Ansible playbooks and roles. Implemented infrastructure automation through Ansible for auto provisioning, code deployment, software installation and configuration updates. Manage and configure AWS services as per the business needs using ELB, SES, all this stuff. Again, ఇక్కడ కూడా మీరు క్లౌడ్ ఫార్మేషన్ పెట్టలేదు. ఓకే. వర్కింగ్ ఆన్ డాకర్ కంటైనర్ సెటప్, web application deployment in the different environments. Implementing a new build and deploy tools to make smooth pipeline transition from dev to production. Managed AWS EC2, utilizing auto scaling ELB, using Terraform. Created virtual private cloud, internet gateway, subnet and route tables. Using Terraform, create, manage and delete users and groups as per request using IAM, creating S3 and also managing policies for S3 Glacier for storage and backup on AWS. Okay. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు క్యూబర్నెటిస్ పెట్టినారు, డాకర్స్ పెట్టినారు, సేమ్ థింగ్ లైక్ ఫ్రమ్ వాట్ లైక్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు చాలా AWS కూడా పెట్టేసినారు. ఓకే. సో కాకపోతే మీ అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ అవుతుందా అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది AWSలో డిప్లాయ్ అవుతుందా లేకపోతే క్యూబర్నెటిస్లో డిప్లాయ్ అవుతుందా. క్యూబర్నెటిస్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఆన్ ప్రిమైజ్ గురించే మాట్లాడాలి. క్లౌడ్లో క్యూబర్నెటిస్ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు ఎక్కడ కూడా అప్లికేషన్ గురించి కూడా మాట్లాడలేదు. ఏ అప్లికేషన్ని మీరు డిప్లాయ్ చేస్తున్నారు అండ్ హౌ యూ ఆర్ డిప్లాయింగ్ యువర్ డాకర్ ఇమేజెస్ త్రూ క్యూబర్నెటిస్ కానీ డాకర్ స్వామ్ కానీ ఏది ఇవ్వలేదు. ఓకే. సో
ఆర్ఎల్స్ మీరు ఓన్లీ డాకర్స్ పైన వర్క్ చేస్తున్నారా ఆన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో డాకర్స్లోనే మీ ఈసీఎస్లో మీరు లోడ్ చేస్తున్నారా అప్లికేషన్ని, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ లేదు. ఓకే, సో ఇది ఏంటంటే ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఎట్లా ఉంటుంది అనేది మీరు క్లియర్గా చూపించలేదు ఇందులో. మీకు ఎక్కువ ఏంటంటే మీరు ఇక్కడ పెట్టిన పాయింట్సే, ప్రొఫెషనల్ సమ్మరీలో పెట్టిన పాయింట్స్నే మీరు ఇక్కడ యాడ్ చేసినారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో ఇదేంటంటే ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టినారనుకోండి, ఫ్లో పెట్టినారనుకోండి, మీరు ఎక్కడ డాకర్ అన్నారనుకోండి, హౌ యూ పోల్ యువర్ ఇమేజెస్ ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, అండ్ క్యూబర్నెటిస్లో ఎట్లా కూర్చోబెడుతున్నారు. లేదు మీరు విఎంలో కూర్చోబెడితే మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, విఎంలో ఎట్లా కూర్చోబెడుతున్నారు, హౌ యూ డూ ది ఆటో స్కేలింగ్, అప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఎక్కువ మీరు టెరాఫామ్ కూడా వాడినారు. ఓకే, సో అండ్ ఆల్సో యాన్సిబుల్ ప్లే బుక్స్ కూడా వాడినారు. సో యూ షుడ్ నో హౌ టు క్రియేట్ యువర్ ఇన్ఫ్రా విత్ టెరాఫామ్, how to deploy your application with Ansible playbooks on AWS environment. ఎక్కడైనా ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళండి, లింక్డ్ఇన్లోకి వెళ్ళి AWS DevOps అని కొట్టినారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ ఆస్క్ ఫర్ ది క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, సో టెరాఫామ్ కంటే ఎక్కువ ప్రిఫర్ చేసేది క్లౌడ్ ఫార్మేషన్, ఎందుకంటే మీరు స్పెసిఫిక్ క్లౌడ్కి వెళ్తున్నారు కాబట్టి. ఓకే, సో దిస్ ఈస్ ది చేంజెస్ ఐ సజెస్ట్. ఓకే, సో ఒకసారి చూడండి. ఓకే, సో if you have any queries, ping me in the Telegram channel. ఓకే గైస్. ఓకే, సో ఎవరైతే చూస్తున్నారో ఓకే, సో మీరు కూడా మీ రెజ్యూమర్ ఎట్లా ఉంటే కొంచెం చేంజ్ చేసుకోండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.